Stalin uncle, what uncle? It's very wrong uncle. ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ లయన్. అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి, తోడేళ్లు ఉంటాయి, ఇతర జంతువులు ఉంటాయి, కానీ రాజు ఒక్కడే ఆ సింహం. ఒక్క సింహం ఉన్న అదే అడవికి రారాజు. సినిమా హీరో తలపతి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి వరకు తలపతి విజయ్ పూర్తి వీడియో ఈ రోజు ఈ వీడియోలో చూడండి. అలాగే నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ వీడియో కోసం ఒక్క లైక్ కొట్టండి. ఇక ఒకసారి చరిత్రలోకి వెళితే మే 4, 2024 తమిళనాడు ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు విడుదలైన మొదటి రోజు నుంచే ట్విస్టుల మీద ట్విస్టులు. విజయ్కి ఆ పార్టీ మద్దతు ఇస్తుంది, ఈ పార్టీ మద్దతు ఇస్తుంది, లేక ద్రవిడ పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అని చెప్పి గత సోమవారం నుంచి ఈనాటి ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేసే వరకు ట్విస్టుల మీద ట్విస్టులు. జాతీయ నేషనల్ మీడియా నుంచి అదే పనిగా చర్చలు. తమిళనాడు ముఖ్యమంత్రి గురించి వార్తలు అనేక రకాలుగా వచ్చాయి. ఈరోజు తలపతి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి వరకు ఎదిగిన జోసెఫ్, విజయ్, చంద్రశేఖర్ గురించి మాట్లాడుకుందాం. విజయ్ పూర్తి చరిత్ర తన బాల్యం నుంచి ముఖ్యమంత్రి వరకు పూర్తిగా వీడియోలో చూద్దాం. నాతో పాటు ట్రావెల్ చేయండి. తమిళ వెట్రి కళగం టీవీకే తమిళలకు విజయం తెచ్చే పార్టీ. తలపతి విజయ్ స్థాపించిన తమిళనాడు రాజకీయ పార్టీ పేరు టీవీకే, తమిళ వెట్రి కళగం. స్క్రీన్ మీద హీరోగా తలపతి అయిన వ్యక్తి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ నుంచి టీవీకే వ్యవస్థాపకుడు. ఈ 2024 ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలుపొందింది. ఇది అతనికి ఎంతో అద్భుతమైన ప్రయాణం అని చెప్పుకోవచ్చు. 2 ఏళ్లలో ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని 59 సంవత్సరాల ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని అధిగమించి ముందుకు వచ్చిన పార్టీ టీవీకే. ఒక విధంగా చెప్పుకోవాలంటే చరిత్ర సృష్టించాడని చెప్పుకోవచ్చు. ఇది విక్టరీ కాదు, ఇది ఒక హిస్టరీ. ముందుగా విజయ్ బాల్యం విషయానికి వస్తే మే 10, 2026 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినంత వరకు విజయ్ బాల్యం గురించి ముఖ్యమంత్రి వరకు ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా విజయ్ బాల్యం కుటుంబం. విజయ్ 1974 జూన్ 22న చెన్నైలో జన్మించాడు. అతని తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్, అతని తల్లి శోభా చంద్రశేఖర్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్. విజయ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే సినిమా సంగీత కుటుంబంలో జన్మించారు. విజయ్ చిన్నప్పుడే అతని సోదరు విద్య మరణంతో అతిపెద్ద ఆఘాతం ఎదుర్కొన్నాడు. ఆమె జ్ఞాపకార్థం విజయ్ ప్రొడక్షన్ హౌస్ ను వివి ప్రొడక్షన్ హౌస్ గా స్థాపించారు. లైలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ చదివి అలాగే సినిమాల మీద ఇంట్రెస్ట్ తో చదువు నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు. 1984 సంవత్సరంలో తండ్రి దర్శకత్వంలో వెట్రి అనే సినిమాతో చిన్న నటుడుగా ప్రారంభించాడు. తర్వాత 1992లో నాలయ్య తీర్పుతో హీరోగా తన జీవితాన్ని స్టార్ట్ చేశాడు. తూరే ఉనక్కాగా, కాదలుక్క మర్యాద వంటి సినిమాలతో రొమాంటిక్ హీరోగా స్థిరపడ్డాడు. 2003లో తిరుమలతో మాస్ హీరోగా ఇమేజ్, అలాగే గిల్లీ, పోక్కరి, తుపాకీ, మెర్సల్, సర్కార్, మాస్టర్, లియో గోట్ వంటి బ్లాక్ బస్టర్లు అతన్ని తమిళ సినిమా రాజుగా నిలబెట్టాయి. అలాగే ఆ సినిమాలు అతన్ని ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ని పెంచాయి. అప్పటి నుంచి అందరినీ విజయ్ని తలపతిగా పిలవడం కొనసాగించారు. 2024లో సినిమాలకు బాయ్ చెప్పి 2024లో రాజకీయాల్లోకి ప్రవేశించి జననాయకన్ అనే సినిమాతో సినిమాలకు బాయ్ చెప్పారు. 2009లో విజయ్ ఫ్యాన్స్ క్లబ్ ను స్టార్ట్ చేశారు. విజయ్ మక్కల్ ఇయక్కముగా పేరు మార్చి సామాజిక సేవలు చేయడం ప్రారంభించారు. 2024 ఫిబ్రవరి 2న తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని స్థాపించి చరిత్ర సృష్టించారు. అలాగే 2024 అక్టోబర్లో విక్రమాండి కాన్ఫరెన్స్ కు లక్షలాది మంది తరలి వచ్చారు ఆ మీటింగ్ కు. అలాగే 2025 మదురైలో కాన్ఫరెన్స్, అలాగే కరూర్ ర్యాలీలో 41 మంది దుర్మరణం పాలయ్యారు తొక్కిసలాటలో. అయినా జనసమూహం ఆగలేదు. 2026 మార్చి 18న 234 సీట్లతో సోలోగా ఎలక్షన్ లో పోటీ చేశారు. మార్చి 30న అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఇక పార్టీ లక్ష్యం ఏంటంటే పొలాలు లేని సమాజం, అవినీతి రహిత సమాజం, మహిళలకు యువతకు ఉపాధి కల్పించడం. యువత, మహిళలకు, రైతులకు ప్రాధాన్యంగా తన పార్టీ మేనిఫెస్టోను రూపొందించారు విజయ్. 2026 ఎన్నికలు చారిత్ర విజయంలోకి వస్తే ఏప్రిల్ 23, 2026న ఎన్నికలు జరిగాయి. మే 4న ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలలో ఆ రోజున టీవీకే 108 సీట్లు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అందరూ విజయ్ సీఎం అవుతాడు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఫలితాలు వచ్చిన రోజు నుంచి
ట్విస్టుల మీద ట్విస్టులు ఆ పార్టీ మద్దతు ఇస్తుందని, ఈ పార్టీ మద్దతు ఇవ్వడం లేదని, ఆ పార్టీ కండిషన్స్ పెట్టిందని చెప్పి రోజు రోజుకి మలుపులు తిరుగుతూ చివరికి మే 10, 2026 విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే విజయ్ ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని ఎదురొడ్డి విజయం సాధించారని చెప్పుకోవచ్చు మనం. విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి నుంచి 2 చోట్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాగే విజయ్కి కాంగ్రెస్, అలాగే లెఫ్ట్ పార్టీలు, అలాగే బీసీకే పార్టీలు మద్దతు పలికాయి. ఎట్టకేలకు మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 10, 2026 జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ఇది తమిళనాడులో ఒక రాజకీయ చరిత్రగా చెప్పుకోవచ్చు. ఈరోజు టీవీకే మేనిఫెస్టోలోకి వెళితే మహిళలకు 2,500 రూపాయలు, సంవత్సరానికి 6 ఉచిత ఎల్పీ సిలిండర్లు, బంగారు నాణ్యం, శారీ, యువతకు ఉపాధి వృత్తి, వడ్డీ లేని విద్యా రుణాలు, రైతులకు రుణమాఫీ, అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు, 25 లక్షల ఆరోగ్య బీమా, అవినీతి రహిత పాలన, అలాగే యూనివర్సిటీ. ఇవి ముఖ్యంగా టీవీకే మేనిఫెస్టో. ఏ వరకు ఈ ప్రభుత్వం నిలబడుతుందో చూడాలి. అలాగే అసెంబ్లీలో బల నిరూపణ ఉంటుంది. బల నిరూపణలో ఆ రోజుకు ఏ పార్టీలు మద్దతు ఇస్తాయో చూడాలి. ఇది ఈరోజు వీడియో. సినిమాల నుంచి రాజకీయాల్లోకి తలపతి విజయ్ లక్షలాది మంది యువతకు స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. ప్రజల కోసం, ప్రజలతో, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వం ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ మా ఛానల్లో వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ కృష్ణ.